పవన్ కళ్యాణ్ అయితే ఫస్ట్ ఏమో అల్లు అర్జున్ కేసు గురించి దాని గురించి అయితే ఫస్ట్ రియాక్షన్ అయితే వచ్చింది. ఒక చిట్ చాట్ ఏదైతే ప్రెస్ మీట్ లాంటిది కూడా కాదు. అందరూ ఎవరైతే ప్రెస్ జర్నలిస్టులు అందరూ వచ్చారో వాళ్ళతో ఒక చిట్ చాట్ అయితే పెట్టాడు. ఆ చిట్ చాట్‌లో అయితే ఒక ప్రశ్న అయితే ఇతనికి రావడం చూసాం. దానైతే మాట దాటేయలేదు. అతనైతే దానికైతే సమాధానం చెప్పాడు. అక్కడైతే ఒకే ఒక మాట సింపుల్‌గా జస్టిఫై చేశాడు. గోటితో పోయిన దాన్ని గొడ్డలాగా తెచ్చుకున్నాడని అయితే ఆయనైతే మాట్లాడడం చూసాం. అంటే అల్లు అర్జునే దీన్ని కావాలని కొంచెం పెద్దగా చేసుకున్నాడని అయితే ఒక థాట్ అయితే ఎళ్ళింది. కానీ దీనిలో మళ్ళీ అల్లు అర్జున్ గురించి పాజిటివ్‌గాను మాట్లాడడం చూసాం. అలానే సీఎం రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్‌గానే మాట్లాడడం చూసాం. అలానే పోలీస్ వ్యవస్థ కూడా తన పని తాను చేసింది తప్ప వాళ్ళని తప్పడానికి లేదనేది చెప్పాడు. అంటే ఎట్లా చెప్పాడంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు విషయంగా అయితే ఆయనైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. మనం ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి దాని గురించి మాట్లాడితే మనం చూస్తే ఫస్టు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే గొడ్డుతో పోయేదాన్ని గొడ్డలా తెచ్చుకున్నారంటే విషయం ఏందంటే యాక్చువల్‌గా అల్లు అర్జున్ ఇమ్మీడియేట్‌గా ఎళ్లి వాళ్ళకి సారీ చెప్పి అంటే ఆయన చనిపోయిన మరుసటి రోజే ఎళ్ళిపోయి ఎందుకంటే అప్పటిదాకా నాకు తెలిసి కేస్ అయన్నీ ఫైల్ కాలేదేమో నాకు తెలిసి. ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోయి ఉంటే ప్రొడ్యూసర్‌లు అలానే డైరెక్టరు అలానే అల్లు అర్జున్ అందరూ ఎళ్ళిపోయి ఆమెను పరామర్శించుంటే బాగుండేది. అదే వాళ్ళ భర్తని పరామర్శించుంటే బాగుండేది. కానీ వీళ్ళు తర్వాత చాలా లేట్‌గా అయితే రియాక్షన్ కూడా ఇవ్వడం చూసాం. ఆ తర్వాత ఆయన కొన్ని విషయాల్లో ప్రెస్ మీట్‌లు పెట్టి కొన్ని తప్పుడు సంకేతాలనమాట. నాకు వచ్చి పోలీసులు ఎవరు చెప్పలేదు. అలానే నేను అక్కడ వెళ్ళాను గానీ, నేను పర్మిషన్ లేకుండా వచ్చాననైతే ఆయన ఒప్పుకోలేదు. పోలీసులు పర్మిషన్ తీసుకున్నామని చెప్పడము, పోలీసులేమో దానికి అగెయినెస్ట్‌గా మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పడం. ఇలా చిన్న అంటే చిన్న దానికి అంటే అక్కడ ప్రెస్ మీట్ పెట్టకపోయినా అతను అలానే సైలెంట్‌గా ఉండిపోతే ఆహ్, అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండేదేమో. ఏదైతే ప్రెస్ మీట్‌లు పెట్టాడో రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత, లేకుంటే రేవంత్ రెడ్డి మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత, అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్‌లు పెట్టాడో, దానివల్ల అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువైందని అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం అయితే నాకనిపిస్తుంది. దాని ద్వారానే కొంచెం ఎక్కువయింది. అలానే అక్కడికెళ్ళి కొంచెం సారీ చెప్పి అక్కడే అమౌంట్ ప్రకటించేసుంటే, ఇమ్మీడియేట్‌గా అక్కడ చెక్ ఇచ్చేసుంటే, ఇంత దూరం వచ్చుండేది కాదు అని అయితే ఆహ్, పవన్ కళ్యాణ్ అయితే అభిప్రాయపడ్డారు. తర్వాత మీరు చూసుకుంటే ఇంకా కానీ అందరూ అల్లు అర్జునే కార్నర్ చేశారు. అందరిని ఏలెత్తి ఒక్కడినే చూపిస్తున్నారు. అతను ఒక్కడే మొత్తం తప్పు చేసినట్టయితే నేనైతే భావించట్లేదని చెప్తున్నారు. అందరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నిర్మాతలు, ఆ సంధ్య థియేటర్ ఓనర్‌లు కావచ్చు, మిగతావారందరూ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సింది. కానీ అల్లు అర్జున్ ఒక్కడినే కార్నర్ చేశారని అయితే అది కూడా మాట్లాడడం చూసాం. ఇంకపోతే దాని తర్వాత అల్లు అర్జున్ గురించి ఇంత పాజిటివ్‌గా చెప్పిన తర్వాత అలానే రేవంత్ రెడ్డి గురించి కూడా పాజిటివ్‌గానే ఆయన మాట్లాడడం చూసాం. అక్కడ 'పుష్ప' ఏదైతే వచ్చిందో చిన్న మాట మర్చిపోయాడు కదా! ఆ రోజు సక్సెస్ మీట్‌లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం కావచ్చు, తెలంగాణ సీఎం పేరు మర్చిపోవడం కావచ్చు. దాని గురించైతే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా అంత కక్ష సాధింపు అయితే ఏముండదు. అంత కక్ష సాధింపు ఉంటే ఎక్కువ రేట్లు ఇచ్చింది ఆయన బెనిఫిట్ షోలకి దాదాపు రూ. 1,200 టికెట్ రేట్ కూడా చాలా ఎక్కువ పెంచాడు. అలానే మిగతా రోజుల్లో కూడా సినిమా టికెట్ రేట్లు చాలా ఎక్కువ ఇచ్చాడు కదా! అదే మరి అంత ద్వేషం ఉంటే సినిమా ఇండస్ట్రీ పైన లేకుంటే అల్లు అర్జున్ పైన ద్వేషం ఉంటే అంత ఇవ్వడు కదా! అని అయితే ఆయన చెప్పాడు. అలానే రేవంత్ రెడ్డి గురించి కూడా పాజిటివ్‌గా మాట్లాడడం చూసాం. ఆ తర్వాత మీరు పోలీస్ వ్యవస్థను కూడా మనం తప్పడానికి లేదు. వాళ్ళు లా అండ్ ఆర్డర్‌ని కాపాడతారు అంతే. ఎందుకంటే ఆయనకు జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకటి ఉదాహరణగా చెప్పి నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళొద్దంటారు. కానీ ఎళ్ళాల్సిన పరిస్థితి వస్తది. అప్పుడు ఏం చేయలేకపోతుంటాం. అప్పుడు పోలీసులను కూడా మనం గౌరవించాల్సిన పరిస్థితి అయితే ఉంటుందని అయితే పోలీసులను కూడా ఆహ్, వాళ్ళేం తప్పు చేయలేదని చెప్పాడు. ఇక్కడ ఓవరాల్‌గా అయితే చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్‌లు లేకుంటే తెలియక జరిగిన తప్పులే తప్ప దీన్ని పెద్ద భూతద్దంలో చూసాం మనం అనవసరంగా గోటితో పోయిన గొడ్డలితో తెచ్చుకున్నామని అయితే ఆయన ఒక జస్టిఫై అయితే చేశాడు ఈ కేసు గురించి అయితే. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పింది నేను స్టార్టింగ్ వీడియోలో స్టార్ట్ చేసినప్పుడు చెప్పింది ఇదే. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అత్యుత్సాహం చూపించి అక్కడ నేషనల్ మీడియా తోటి మాట్లాడడం కావచ్చు, ఆ తర్వాత అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు తప్పు. ఎందుకంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నప్పుడు ఆటోమేటిక్‌గా దాన్ని చట్టానికి వదిలేయాల్సింది. కానీ రేవంత్ రెడ్డి కొంచెం అత్యుత్సాహం చూపించాడు. తర్వాత ఆహ్, పోలీసులు ప్రెస్ మీట్ కూడా పెట్టడం కూడా తప్పు. కానీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడంటే, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత. అది కూడా నేను పోలీసులను తప్పట్లేదు గానీ, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తను వాస్తవాలు చెప్పుంటే బాగుండేది. నన్ను క్షమించండి. తప్పయిపోయిందనంటే బాగుండేది. కానీ అతనైతే సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. నాకసలు సంబంధమే లేదు. నాకసలు తెలియలేదన్నాడు. ఆమె చనిపోయింది నాకు మరుసటి రోజు తెలిసిందని చెప్పాడు. ఎందుకంటే ఆ రోజు నైట్ నుంచే స్క్రోలింగ్ వస్తా ఉన్నాయి. ఆ రోజు 9:30కి ఏదైతే ఘటన జరిగిందో 10 గంటలకల్లా తెలిసిపోయింది. అక్కడ ఒక ప్రాణం పోయిందని తెలిసింది. ఒక అబ్బాయికి సీరియస్‌గా ఉందని చెప్పడం చూసాం. టీవీ ఛానెళ్ళన్నీ మారుమోగిపోతా ఉంది. మరి అల్లు అర్జున్ నాకు తెలీదని చెప్పడం అనేది కొంచెం అనిపించింది. అలానే ఇంకా పోలీసులు నాకొచ్చి ఎవరు చెప్పలేదు బయటికెళ్ళిపోమని చెప్పలేదని చెప్తున్నాడు. ఇంకో తప్పేం చేశాడంటే, సినిమా నేను స్టార్ట్ అయిన కొంతసేపటికి ఎళ్ళిపోయానని చెప్పాడు. ఒక అరగంట తర్వాత ఎళ్ళిపోయానని చెప్తున్నాడు. కానీ ఆల్‌మోస్ట్ సినిమా అయిపోయేదాకా అక్కడే కూర్చున్నాడు ఫ్యామిలీతో పాటు. ఇయన్నీ విజువల్స్ కనపడ్డాయి. ఎందుకంటే
కొన్ని వీడియోలు కూడా థియేటర్‌లో నుంచి బయటికి రావడం చూసాం మనమైతే. అలానే పోలీసులు వచ్చి నాకెవరు చెప్పలేదని చెప్పారు. వాళ్ళేమో చెప్పామని చెప్తున్నారు ఏసీపీ. నేనే డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పాననైతే ఏసీపీ చెప్పడం చూస్తున్నాం. ఇలా ఓవరాల్‌గా అయితే ఆహ్, అల్లు అర్జున్ గారైతే ఇలాంటి చిన్న చిన్న తప్పులే చేశారు. ఆయన ఉన్నది ఉన్నట్టు ఫ్రాంక్‌గా చెప్పుంటే బాగుండేది. అలానే పవన్ కళ్యాణ్ గారు ఇదే భావించారు. ఎందుకంటే ఆయన దగ్గర అల్లు అర్జున్ దగ్గర ఏదైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేదనైతే ఆయనైతే అభిప్రాయపడ్డాడు. అలానే నేను కూడా అదే భావించాను. అల్లు అర్జున్ దగ్గర ఉన్న స్టాఫ్ అయితే సరిగ్గా గైడ్ చేయలేదు అతన్నైతే. ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ క్షమాపణలు చెప్పేసి నన్ను క్షమించండి. ఇంక పైన ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని చెప్పేసి వదిలేసుంటేది. కానీ అల్లు అర్జున్ కొంచెం ఓవర్ రియాక్షన్ అయ్యాడు దాని గురించి. నా తప్పు లేనట్టుగా అయితే క్లియర్‌గా మొత్తం పోలీసులదే తప్పుంది. మా పర్మిషన్ తీసుకోలేదు అలానే మిగతా అంటే గవర్నమెంట్ మీద అలానే తెలంగాణ పోలీసుల మీద కొంచెం అబాండాలు గట్టిగా యేసాడు అల్లు అర్జున్. దాన్ని వాళ్ళు సీరియస్‌గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే ఆహ్, మన పోలీస్ వ్యవస్థ కావచ్చు సీరియస్‌గా తీసుకొని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము పిన్ టు పిన్ చెప్పడం చూసాం. అలానే మొన్న ఇంట్రాగేషన్ కూడా చేస్తే దాదాపు 50 క్వెషన్‌లు అడిగితే కనీసం 10 క్వెషన్‌లు కూడా సమాధానం చెప్పలేకపోయాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అల్లు అర్జున్ అక్కడ తప్పు జరిగింది. దాన్ని ఎక్కువ సమర్థించుకునే ప్రయత్నంలో కొంచెం ఇంకా ముందుకెళ్ళాడు కాబట్టి ఇదే పవన్ కళ్యాణ్ చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇప్పటికిదండి అల్లు అర్జున్ విషయంలో ఫస్ట్ టైమ్ పాజిటివ్‌గా రియాక్షన్ ఇచ్చాడు. ఖచ్చితంగా పాజిటివ్‌గానే రియాక్షన్ ఇచ్చాడు. కానీ అటు సీఎం రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టట్లేదు. అలానే పోలీసులని తప్పు పట్టలేదు. అల్లు అర్జున్‌ని తప్పు పట్టలేదు. ముగ్గురు దగ్గర కొంచెం సమన్వయం అంటే కరెక్ట్‌గా కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ తప్పులన్నీ జరిగినాయితే ఆయన చెప్పాడు. అలానే ఇలాంటి ఇన్సిడెంట్లు అప్పుడప్పుడు జరుగుతుంటే మనం దాన్నేం చేయలేకపోతాం. అవి మన చేతుల్లో ఉండవనైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఓవరాల్‌గా ఇదండి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఒక పాజిటివ్ సంకేతంగానే ఇచ్చాడు. అల్లు అర్జున్‌ని కార్నర్ చేశారు, ఒంటరిని చేశారనైతే ఒక మాట చెప్పాడు. అది ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కైతే హ్మ్. బానే ఉంటుంది. మరి నెగెటివ్ ఏం మాట్లాడలేదు అల్లు అర్జున్ గురించి. ఇది ఇప్పటికి మరి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.